హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి సార్. అందులో అసలు వసూళ్ల దందానే నడుస్తుందంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక టీవీ ఛానల్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో, వాళ్ళందరూ కూడా చెప్పేది చూస్తుంటే నిజంగా అవకతవకలు జరుగుతున్నట్టుగా, వసూళ్ల దందా నడుస్తున్నట్టుగా అర్థమైపోతుంది. మరి ఏం జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీలో? మరి పేరెంట్స్ ఏం చెప్తున్నారు? మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్? మామూలుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ టాపిక్. బట్ ఇప్పుడు ఏంటంటే అప్డేట్ ఏంటంటే పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చారు చాలా మంది. వాళ్ళు అనేక సంచలనమైన విషయాలు లేదా షాకింగ్ విషయాలు వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. మామూలుగానే ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళల్లో రకరకాల ఫీజులు వసూలు చేస్తారు. ఒక స్కూల్ పెడితే ఒక హాస్టల్ పెట్టినట్టు, ఒక బట్టల షాప్ పెట్టినట్టు, ఒక చెప్పుల అంగడి పెట్టినట్టు, ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టినట్టు, ఒక టూరు ప్యాకేజ్ ఉన్నట్టు, ఇలాగా అనేక వ్యాపారాలు ఆ ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాగులు కొనాలి, వాళ్ళ దగ్గర బట్టలు కొనాలి, వాళ్ళ దగ్గర చెప్పులు కొనాలి, ఇంకేమన్నా కావాలంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే అది కొనాలి. వాళ్ళు మళ్ళీ టూర్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇవన్నీ అంటే ఒక కేవలం ఎడ్యుకేషన్ దాని చుట్టూ ఉండే ఫీజులు కాకుండా రకరకాల రూపాల్లో పేరెంట్స్ నుంచి ఫీజులు ఎలా లాగాలనేది మనం ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో చూడొచ్చు. ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్గా పనిచేస్తే, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ప్రైవేట్ స్కూల్లో పెట్టిన. రకరకాల రూపాల్లో వీళ్ళని ఎలా, అందరూ అని నేను చెప్పట్లేదు, చాలా వరకు ఏంటంటే అలా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సిన్సియర్గా కూడా ప్రైవేట్ స్కూల్ నడిపే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మోహన్ బాబుకి నిజానికి ఒకప్పుడు మంచి పేరు ఉండేది. శ్రీ విద్యానికేతన్ పేరుతో ఆయన స్కూల్ పెట్టడం అక్కడ. ఎందుకంటే అది కొద్దిగా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉండేది. ఈ రంగంపేట అంటే తిరుపతి నుంచి 2 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. అది తిరుపతి టు మదనపల్లి. ఈ మధ్య నేషనల్ హైవే అయింది, నేషనల్ హైవే 71. సో ఇప్పుడు అక్కడ ఆ ఏరియా అంతా బాగా డెవలప్డ్. ఈయన 92లో పెట్టాడు యాక్చువల్గా. ఎందుకంటే చిత్తూరు జిల్లా ఆయనది మోదుగులపాలెం అని ఏర్పేట దగ్గర వాళ్ళ నేటివ్ ప్లేసు. వాళ్ళ నాన్న టీచర్గా ఉండి తర్వాత హెడ్ మాస్టర్ అయ్యాడు. తర్వాత మోహన్ బాబు కూడా చెన్నైలో ఫిజికల్ ట్రైనర్గా పనిచేస్తాడు. అందువల్ల ఆయనకి ఎడ్యుకేషన్ మీద ముందు నుంచి కూడా ఒక అండర్స్టాండింగ్, ఒక దాని పట్ల ఒక వ్యామోహం ఉంది. రెండోది వాళ్ళ నాన్న లెగసీని కంటిన్యూ చేయాలనే ఇది ఉంది. దాంతో అక్కడ స్కూల్ పెట్టాడు. అయితే దాన్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాదాపు 9 రకాల కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. నర్సింగ్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి అనేక కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి. దానంతా కలిపి డీమ్డ్ యూనివర్సిటీగా చేశారు. ఇప్పుడు అది విష్ణు కంట్రోల్లోకి వచ్చింది. విష్ణు దాన్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టి ఇంకా బాగా ఎక్స్టెండ్ చేశాడు. వరల్డ్ వైడ్గా యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని, ఇటు జర్మనీ యూనివర్సిటీ, అమెరికన్ పెన్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీ అంతా కూడా టైప్ పెట్టుకొని ఎక్స్టెండ్ చేశాడు. దానికి మంచి పేరు కూడా వచ్చింది. కొన్ని దీంట్లో ర్యాంక్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ ఓకే. నిజానికి దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇవన్నీ ఓకే. మొత్తం క్యాంపస్ కూడా 100 ఎకరాల్లో ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గత కొంతకాలం నుంచి ఈ యూనివర్సిటీకి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. మనకి మంచు మనోజ్కి వీళ్ళకి మధ్య గొడవ వచ్చినప్పుడు కూడా మంచు మనోజ్ అక్కడ విద్యార్థుల సంఘాలు లేకపోతే పేరెంట్స్ అసోసియేషన్స్ అక్కడ గొడవలు చేస్తుంటే మంచు మనోజ్ కూడా వాళ్ళ తరఫున మాట్లాడాడు. మంచు మనోజ్ కూడా ఈ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి, మా నాన్నకు తెలియకుండా విష్ణు ఇక్కడ అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పాడు. అది అబద్ధం. ఎందుకంటే వాళ్ళ నాన్నకి తెలియకుండా ఏం విష్ణు చేయడు. వాళ్ళ నాన్న హ్యాండ్ కూడా ఉంది. మొన్నటి వరకు వాళ్ళ నాన్న కూడా అక్కడికి వెళ్ళేవాడు రెగ్యులర్గానే. సో కాబట్టి ఇదేదో మోహన్ బాబుకి తెలియకుండా విష్ణు చేస్తున్నాడు అని లేదు. ఏమన్నా ఉంటే వాళ్ళిద్దరికీ తెలిసి చేస్తుంటారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకటి, ఏపీ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది. ఆ కమిషన్ అంటే రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అంటారు. ఈ ఉన్నత విద్యా కమిషన్ తెలుగులో సింపుల్గా చెప్పుకోవచ్చు. ఈ కమిషన్కి పేరెంట్స్, విద్యార్థి సంఘాలు, ఏఎస్ఎఫ్, తర్వాత ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యు ఇలాంటి సంఘాలు ఎప్పటి నుంచో విద్యార్థి సమస్యల మీద పనిచేస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేశారు, ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి అని. వాళ్ళు వచ్చి ఉన్నత విద్యా కమిషన్ వచ్చి విచారణ జరిపింది. పేరెంట్స్తో మాట్లాడింది, విద్యార్థులతో మాట్లాడింది, యాజమాన్యంతో మాట్లాడి రికార్డులంతా పరిశీలించారు.
పరిశీలించి వాళ్ళు తేల్చింది ఏంటంటే 26,27,00,000 అక్రమంగా విద్యార్థుల నుంచి వసూలు చేశారు. ప్రధానంగా ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటి నుంచో వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ స్కీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కింద గవర్నమెంటే ఫీజెస్ పే చేస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకోకూడదు మామూలుగా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అలాగా 26,27,00,000 తీసుకున్నట్టు ఉన్నత విద్యా కమిషన్ ఆరోపించింది. సో దాంతో ఉన్నత విద్యా కమిషన్ ఏంటంటే ఫైన్ వేసింది, వీళ్ళకి 15 lakh ఫైన్ వేసింది. తర్వాత ఈ 26,27,00,000 15 రోజుల లోపల తిరిగి చెల్లించమని కూడా చెప్పింది. సో ఇప్పుడు దాని మీద వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. మోహన్ బాబు వాళ్ళు హైకోర్టు ఆ ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది. స్టే ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఉన్నత విద్యా కమిషను తన ఇచ్చిన సిఫార్సుల్ని ఇంకొక సిఫార్సు కూడా చేసింది. అదేంటంటే యూనివర్సిటీని మూసేసి లైసెన్స్ రద్దు చేసి ఈ విద్యార్థులంతా ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా తీసుకొచ్చేయాలనేది కూడా సిఫార్సు చేసింది. సో దీని మీద అంటే యూనివర్సిటీ తీసుకున్న ఈ 3 నిర్ణయాలు, ఒకటేమో ఫైన్, రెండోదేమో 26,27,00,000 15 days లోపల చెల్లించాలి, మూడోది ఈ సిఫార్సు ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయడం, దీని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే ఈ ఉన్నత విద్యా కమిషను తన పోర్టల్లో దీన్ని అప్లోడ్ చేసింది వాళ్ళ ఆదేశాలని. దీని మీద ఇప్పుడు మొన్నంతా మనం స్టోరీ కానీ మీడియా అంతా కూడా ఈ ఉత్తర్వుల మీద మాట్లాడుకున్నాం. సో దాంతో మళ్ళీ మన విష్ణు కూడా డీటెయిల్గా ప్రకటించాడు. అది కోర్టులో ఉంది కాబట్టి సబ్జుడిస్ అవుతుంది కాబట్టి దాని మీద డిస్కస్ చేయకూడదు, వాళ్ళు అలా పోర్టల్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఉత్తర్వులు అనేది సస్పెండ్ చేసి అంటే అబేయన్స్లో పెట్టింది. అబేయన్స్లో పెట్టిన అంటే ఆపింది. అది ఆపినప్పుడు దాన్ని మళ్ళీ ఉత్తర్వులను అప్లోడ్ ఎలా చేస్తారని చెప్పి విష్ణు కూడా ప్రకటించారు. మీడియా కూడా సంయమనం పాటించాలి ఇవన్నీ చెప్పాడు. దాంతో మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఇట్లా పోర్టల్లో పెట్టడం కరెక్ట్ కాదని. అప్పుడు హైకోర్టు పోర్టల్లో పెట్టడాన్ని తప్పు పట్టలేదు, మా ఉత్తర్వులు కూడా పెట్టండి అని చెప్పింది. అంటే ఆ ఉత్తర్వులను తీసేయమనలేదు వాళ్ళది, దాంతోపాటు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పెట్టండి, అంటే స్టే ఇచ్చారనే విషయాన్ని తెలియజేయండి అనేది హైకోర్టు ఆదేశించింది. మెయిన్ విచారణ 14వ తేదీకి పోస్ట్పోన్ అయింది. 14వ తేదీన కోర్టు కానీ మరి మోహన్ బాబు తప్పు ఉందా లేకపోతే ఉన్నత విద్యా కమిషన్ ఉన్న దుందుడుగా వ్యవహరించి అతిగా బిహేవ్ చేసిందా ఈ విషయాల్ని కోర్టు తేలుతుంది. ఒకవేళ మోహన్ బాబుకు అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టు కూడా మోహన్ బాబు వెళ్తాడు. ఇది డ్రాగ్ ఆన్ కూడా అయ్యే అవకాశం ఉందని నేను మొన్న కూడా చెప్పాను. ఇది ఒక యాంగిల్. ఇప్పుడు ఏంటంటే మీడియా ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో మీడియా విపరీతంగా పోయి పేరెంట్స్తో మాట్లాడడం ఇవన్నీ చేస్తుంది. ఈరోజు ఒక ఛానల్లో అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడేది చూస్తే నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇన్ని రూపాయల్లో వసూలు చేస్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో నాకు కూడా ఐడియా లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి మధ్యాహ్నం భోజనం, మనం మామూలుగా డే స్కాలర్స్ ఉంటారు, మామూలుగా 2 రకాలు ఉంటారు, రెసిడెన్షియల్, డే స్కాలర్స్. రెసిడెన్షియల్ వాళ్ళు అక్కడే హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల భోజనాలు 3 పూట్ల అక్కడే ఉంటుంది. కానీ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ అంటే డే స్కాలర్స్ అంటారు. డే స్కాలర్స్ చుట్టూ ఇళ్లలో నుంచి వస్తారు లేదా పీజీ హాస్టల్లో ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అందరికీ సరిపోకపోవచ్చు వీళ్ళ రెసిడెన్షియల్ ఇది కాబట్టి కొంతమంది బయట ఉండడానికి ఇష్టపడతారు. పీజీ హాస్టల్స్ దగ్గరలో ఉన్నాయి, హాస్టల్స్లో ఉంటూ వాళ్ళు ఏవో ఫుడ్ హాస్టల్లో నుంచి తెచ్చుకుంటారు లేదా వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళు మధ్యాహ్నం తెచ్చుకుంటారు. అది బ్యాన్ చేసి ఇక్కడే తినాలనేది ఒక రూలు, దానికి ఫీజు వసూలు చేస్తారు. అట్లాగే ఆర్టీసీ బస్సుల్లో రాకుండా వీళ్ళ బస్సుల్లోనే రావాలనేది ఇంకొక రూలు, దానికి కూడా ఫీజు వసూలు చేస్తున్నారు. అలాగే బట్టలు కానీ ఇందాక చెప్పిన ఇవన్నీ వాళ్ళ దగ్గరే కొనాలనేది ఒక రూల్ పెట్టారనేది పేరెంట్స్ కానీ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నిన్న చెప్పిన వీడియోలో ఏంటంటే ఫైన్లు ఎట్లా ఉన్నాయని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మోహన్ మంత్ర అనే ఒక స్కీమ్ ఉంది, దాని కింద 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒకరోజు లేట్ అయినా కూడా 500 ఫైన్ వేస్తున్నారు. దాని మీద మామూలుగా ఫీజుల మీద కూడా 500 నుంచి 2000 వరకు పర్ డే ఫైన్ అని ఒక పేరెంట్ చెప్తున్నారు. మేము
ఫైన్లే 35,000 కట్టామని చెప్తున్నారు. అంటే అంత ఫైన్లు వేస్తున్నారు. ఒక్క రోజు కట్టకపోయినా కూడా 500 నుంచి 2,000 వరకు ఫైన్లు వేస్తున్నారని చెప్తున్నారు. ఆ యాప్లో కూడా వివరాలు చూడండి, మేము పే చేసిన యాప్లో కూడా అన్నీ ఉన్నాయి డీటెయిల్స్ అని కూడా మీడియాకి చూపించారు. ఇక ఇంకోటి ఏంటంటే ఫోన్లు నాట్ అలౌడ్. అది మంచిదే. ఫోన్లు విద్యార్థులు కాలేజీలకు ఫోన్లు తీసుకెళ్తే వాళ్ళు చదువు మీద ఫోకస్ చేయరు అనేది మంచిది అనుకున్నాం. కానీ ఎవరన్నా ఫోన్ తీసుకెళ్తే దాన్ని మామూలుగా సీజ్ చేసి బయటికి ఇచ్చేయచ్చు, కానీ ఫైన్లు వేస్తున్నారు. ఆ ఫైన్ అది కూడా విచిత్రం. మామూలు సాధారణమైన ఫోన్లకి అయితే 1,500 ఫైన్ వేస్తున్నారు. కొంత ఐఫోన్ లాంటి దానికైతే 2,000, 3,000 ఫైన్ వేస్తున్నారు. ఇంకా రిచ్ ఫోన్ అయితే 10,000 వరకు కూడా ఫోన్ కాస్ట్ని బట్టి ఫైన్లు పెంచుతున్నారంట. ఇది విడ్డూరంగా ఉంది. ఎక్కడ ఫోన్ ఇదే ఫోన్, వాడు ఏ ఫోన్ తెచ్చుకుంటే వీళ్ళకి ఎందుకు? సరే ఫైన్ అన్నావు, ఆ ఫైన్ వచ్చిన డబ్బులతో ఏం చేస్తున్నారు? అది కాలేజీకి యాజమాన్యానికి వెళ్తుందా? వీళ్ళకేమన్నా మళ్ళీ విద్యార్థులకి ఏమైనా ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఫైన్ వేస్తున్నారు అనుకుందాం, అది కూడా మంచిది అనుకుందాం. ఆ ఫైన్ని మళ్ళీ విద్యార్థుల దీనికి ఖర్చు పెడుతున్నా పర్వాలేదు. అది కాకుండా వీళ్ళు తీసుకోవడం, అది కూడా విచిత్రంగా ఫోను ధరను బట్టి ఫైన్ని డిసైడ్ అవ్వడం, ఇదంతా కొంత వీళ్ళకి ఏమన్నా మైండ్ సరిగా ఉందా లేదన్న ఫీలింగ్ ఉంది. అది కరెక్ట్ అయితే, నాకైతే తెలియదు కరెక్టా కాదని, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా. సో ఇది కొంత విడ్డూరంగా అయితే ఉంది. దీనికి మరి విష్ణు కానీ మోహన్ బాబు వైపు నుంచి ఇప్పటి వరకు అయితే ఇది ఈ రోజే బయటకు వచ్చింది కాబట్టి ఏమన్నా ఈ రోజు కానీ రేపు కానీ వీళ్ళు సంజాయిషి ఇస్తారా లేదో మేము